మన ఎన్టీఆర్ అన్నను ఎందుకు ఈ సినిమాలో విలన్‌లా చూపెడుతున్నారో నాకైతే అర్థం అవ్వడం లేదు. అసలు ఏంటంటే 'వార్ 2' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది గదా! అసలు ఇందులో నాకు నచ్చనిది పాయింట్ ఒకటే ఒకటి ఉంది. అసలేంటంటే మన ఎన్టీఆర్ అన్నను ఎందుకని అసలు విలన్‌లా చూపెడుతున్నారు. ఇక్కడ 'వార్ 2' ట్రైలర్‌లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మేజర్ పాయింట్స్. మధ్యలో అసలు 'వార్ 2' అని సినిమా పెట్టారు కరెక్టే. బట్ ఎన్టీఆర్ అన్నకు ఫస్ట్ ప్రేయన్సీ అంటే ఫస్ట్‌గా అంటే ముందు స్థానంలో లేడు. ఒక విలన్‌లా చూపెడుతున్నారు ఈ ట్రైలర్‌లో. అసలు సినిమాలో అసలు విలన్ మన ఎన్టీఆర్ అన్ననా? లేకుంటే విలన్ ఎవరు? అసలు ఈ ట్రైలర్‌లో అసలు విలన్‌ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ అన్నను మాత్రం ఖచ్చితంగా ఇందులో విలన్ లానే చూపిస్తున్నారు. మన 'రితిక్ రోషన్‌ని మాత్రం హీరోలా చూపెడుతున్నారు. నాకక్కడ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అసలు ఎన్టీఆర్ అన్నను నేను విలన్‌లా ఊహించుకోలేదు. ఏ ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎవ్వరైనా సరే కింద కామెంట్ చేయండి. ఎవరైనా ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్నను విలన్‌లా ఊహించుకుంటారా? లేదా కింద కామెంట్ చేయండి. పక్కా ఇంకోటి చెప్పాలంటే ఇందులో మన 'రితిక్ రోషన్' మాత్రం ఒకటే ఒకటి అంటే ఒక ఇండియన్ సోల్జర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2 విధాలుగా ఉంది. నాకొకటి తెలిసిందేంటంటే ఇక్కడ ఎన్టీఆర్ అన్న కూడా సోల్జరే. బట్ ఇంకా 'రితిక్ రోషన్' సోల్జరే. ఇద్దరు సోల్జర్స్ మధ్యలో మళ్ళీ ఫైట్ అవుతుంది అనిపిస్తుంది ఇందులో చూస్తే. మధ్యలో ఈ హీరోయిన్స్ ఎందుకొచ్చారు కొంచెం వల్గర్‌గా అంటే ఎట్లా అనిపించిందంటే కొంచెం బ్యాడ్‌గా అనిపించింది. నాకది నచ్చలేదన్నమాట. ఎందుకంటే ఈ పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఆర్మీ జవాన్‌కి ఎలాంటి వైఫ్స్ ఉంటాయి, ఎలాంటి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుందో అలా పెట్టకుండా కొంచెం డిగ్నిటివ్‌గా అంటే ఏ సర్టిఫికేట్ అలాంటి హీరోయిన్స్ లాగా పెట్టారు అనిపించింది నాకైతే. అసలు నచ్చలేదు. కొన్ని కొన్ని సీన్స్ అయితే అసలు చాలా ఫ్యామిలీస్ అయితే చూడలేకపోతారు. ఎందుకంటే అసలు ఇది ఫ్యామిలీ సినిమా కాదనిపిస్తుంది నాకైతే. సో దీని గురించి నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఫస్ట్ వార్ సీన్ అయితే చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ 'రితిక్ రోషన్' ఖచ్చితంగా చెప్తున్నాను. 'రితిక్ రోషన్' వాయిస్ అయితే టంగ్ అంటే ఉంటది కదా టోన్. ఆ టోన్ అయితే సెట్ కాలేదు. మన ఎన్టీఆర్ టోన్ అయితే చాలా బాగుంది. అంటే లౌడ్‌గా ఉంది కొంచెం. ఎట్లా అయితే ఫస్ట్ సినిమాలో, పాత సినిమాలో మాట్లాడతారో అట్లనే మాట్లాడుతున్నారు. చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ 'రితిక్ రోషన్' గారు ఒక హీరోలా కనబడి ఒకవేళ మన ఎన్టీఆర్ అన్న కూడా ఒకవేళ విలన్‌లా కనబడితే ఖచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది. నాకైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నను ఖచ్చితంగా ఎవ్వరు కూడా అసలు విలన్‌లా అయితే ఊహించుకోరు. సో దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ 'వార్ 2' ట్రైలర్ అయితే నచ్చలేదు అంతగానం అయితే. సగం అయితే నచ్చేసింది. సగం అయితే నచ్చలేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్.